అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ అంతా ఫైల్స్, ఫైర్ ఇంజిన్. ఈ 3 నెలల కాలంలో ఏపీ అంతా ఫైల్స్, ఫైర్ ఇంజిన్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం. దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్లు దగ్నం అవ్వడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవ్వడం జరిగింది. దాని తర్వాత పుంగనూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉనింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో మొత్తం వ్యవస్థనందరినీ నాశనం చేసి, వ్యవస్థనన్నింటినీ నిర్వీర్యం చేసి, తమ ఇష్టానుసారంగా ఫైల్స్లో సంతకాలు పెట్టి ఈరోజు ఫైల్స్ కాల్చేస్తారా? ఎవ్వరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ 5 సంవత్సరాల్లో మిత్రులారా, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. కాల్ చేసినంత మాత్రాన ఏదో అయిపోయింది, కాలిపోయింది కదా, బూడిదైపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులు ఏదైనా పండగ చేసుకోవచ్చు. ముందుంది ముసళ్ళ పండగ. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల నుండి వ్యక్తులు ఎవరు కాల్పిస్తున్నారో, ఎందుకోసం కాల్పిస్తున్నారో, ఎవరు కాలుస్తున్నారో మొత్తం అందరికీ వాతపడే రోజులు దగ్గరలోనే ఉంది. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నిన్న మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడా కొన్ని ఫైల్స్ దగ్నం అవ్వడం జరిగింది. అంటే నేను అడిగితే అధికారులతో మాట్లాడితే పూజ చేశాము, ఆ దీపం అంటించాము, దీపం పడిపోయింది, ఈ కథలన్నీ అవసరం లేదు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇంత జరుగుతున్న ప్రభుత్వం మామూలుగా ఎలక్షన్లు అయిన తర్వాత మన ఈవీఎంలకి భద్రత కల్పిస్తారు విత్ పోలీస్ ఎస్కార్టు, సిఆర్పిఎఫ్ ఎస్కార్టు. అట్లా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం మీద ఈ ఫైల్స్ ఉన్నటువంటి రూముల దగ్గర ఇంకా పోలీసు భద్రత కల్పించాలి, ఫైర్ ఇంజిన్ కూడా పెట్టాలి అక్కడ. ఆ పరిస్థితి వచ్చేసింది. మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, ఈరోజు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపబోతున్నాము. ఇప్పటికే అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళు ఫైల్ దగ్నం చేసి తప్పించుకోవాలో పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. నిన్న టీటీడీలో దీపం పెట్టామంటున్నారు. జాగ్రత్తలు తీసుకోరా? దీపం కొండెక్కేంత వరకు జాగ్రత్తలు తీసుకోరా మీరు? ప్రతి శనివారం పూజ చేస్తారు, సంతోషం చేయాలి. ప్రతి కార్యాలయంలో పూజ చేయాలి, ధనం పెట్టుకోవాలి, ప్రసాదం తినాలి, జరగాలి. అదైన తర్వాత దాన్ని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? భారతీయ జనతా పార్టీ ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ని ఖచ్చితంగా టీటీడీలో అమలయ్యే దిశగా వారు ప్రయత్నం చేయాలి. ఏ విధంగా ఫైర్ ప్రూఫ్ సంబంధించినటువంటి సపరేట్ ఛాంబర్స్ పెట్టి వాటిల్లో ఇంపార్టెంట్ ఫైల్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు డిజిటల్ ఫైల్స్ వచ్చాయి. డిజిటల్ ఫైల్స్ వచ్చినప్పటికీ ఈ ఫైల్స్ మూవ్ అయ్యే సమయంలో
చాలామంది అధికారుల సిగ్నేచర్స్ కామెంట్స్ ఉంటాయి మిత్రులారా, అవి కూడా డిజిటల్ ఫైల్స్లో ఉంటాయి. అది ఏది ఇది కాల్సినంత మాత్రాన అది ఎక్కడ పోదు, అది ఉంటుంది, భద్రంగా ఉంటుంది. కానీ ఏదో తప్పించుకోవచ్చులని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది? భారతదేశంలో నవ్వేస్తుంది మాకు. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు మారినాయి, ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడంటే పూర్తిగా దాచుకున్నారు. ప్రజాధనాన్ని దాచుకొని ఈరోజు భయపడి పరిగెత్తున్నారు. రాబో రోజుల్లో వైసీపీ పార్టీలో ఉన్నట్టు చాలామంది నాయకులు, వారికి సపోర్ట్ చేసినట్టు చాలామంది అధికారులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. మేము పూర్తి ఆధారాలతో, పూర్తి వివరాలతో మేము ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం, పోలీస్ అధికారుల ముందు పెట్టబోతున్నాం. చాలా విషయాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇక్కడ పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏ తానా అంటే వీళ్ళ తందానా అన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. ఎస్ బాస్ అంటున్నారు. 16 మంది అధికారులని డీజీపీ ఆఫీస్లో ఐపీఎస్ అధికారిని 16 మంది అధికారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండండి అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చిందంటే మీరు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు? ఏ విధంగా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే డీజీపీ గారు డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఒక ఐపీఎస్ స్థాయి అధికారి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వివరించిన కారణంగా ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. కాబట్టి అధికారులు దయచేసి, గతంలో ఆ ప్రభుత్వంలో అధికారులందరూ అధికార పార్టీని మోసారు. ఈరోజు మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినట్టు అన్ని తప్పుల్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదనాల మీద 7 అంశాల మీద వారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ఫైల్ దగ్ధం కేసులో ఎవరెవరు ఉన్నారో, దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, ముఖ్యంగా మిత్రులారా సూత్రధారులు, పాత్రదారులు, లబ్ధిదారులు ఇవన్నీ తగలబడిపోతే ఎవరికి లబ్ధి పొందుతుందో ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదు. అందరినీ కటకటాల్లోకి నెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ, టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రంలో కూడా ఈ ఫైర్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీపం పెట్టినాము, దీపం ఆరిపోలేదు, పడిపోయిందని చెప్పి ఆ కథలు కాకుండా దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఏ ఫైలు దగ్ధమయ్యాయి, దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.